ఫ్రెండ్స్, మీరు బ్లాక్ ప్యాంథర్ మూవీ చూసారా? అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అదే ఇది. Glory to Hanuman. ఈ డైలాగ్ని మూవీలో వాడడానికి ఇండియన్స్ ఒప్పుకోలేదు. కారణం, ఒక విలన్ ఈ డైలాగ్ చెప్పడం. అందుకే ఇండియన్ లాంగ్వేజెస్లో ఈ డైలాగ్ను తొలగించారు. ఎందుకంటే మనకి మన కల్చర్ మీద ఉన్న అభిమానం. అదే ఈజిప్ట్ కల్చర్కి సంబంధించిన మూవీస్ లైక్ మమ్మీ రిటర్న్, రీసెంట్గా వచ్చిన మార్వెల్ సిరీస్ అయిన మూన్ నైట్ లాంటి వాటిలో ఈజిప్ట్ సంస్కృతిని, పిరమిడ్స్ని, మమ్మీస్ని, వాళ్ళ దేవుళ్ళని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. కానీ ఈజిప్ట్లో ఒక్కరు కూడా దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. కారణం, అక్కడ సంస్కృతి, నాగరికత పూర్తిగా పతనం అవడమే. చరిత్రలో గొప్ప సివిలైజేషన్, గొప్ప రాజవంశాలు, ఏ దేశ చరిత్రకి తీసుకొని గొప్ప వారసత్వ సంపద, ఎంత ఉన్న మనిషి జీవితంలో నుంచి ఈ నాగరికత ఎందుకు పోయిందో, ఎలా పతనమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మనకు వచ్చిన ఒక కామెంట్కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. ప్రీవియస్గా చేసిన టుటన్ఖామన్ ద స్టోరీ ఆఫ్ బాయ్ ఫారో ఈ ఎపిసోడ్కి ఇలా కామెంట్ చేశారు. కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫారో అని చెప్తూనే తనకు మంచి అనిపించింది కూడా చెప్పారు. అందుకే ఈ కామెంట్కి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. టుటన్ఖామన్ చిన్న వయసులో, అంటే 8వ ఏటే ఫారో అవడం వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకునేవాడు కాదు, ఎటువంటి బిగ్ అచీవ్మెంట్స్ కూడా చేయలేదు. తాను చనిపోయే నాటికి ఫారోల మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. 19 ఏళ్లకే చనిపోవడం వల్ల ప్రజలు కూడా టుటన్ఖామన్ ని చాలా త్వరగా మర్చిపోయారు. దీనికి ప్రూఫ్ ఇది ఈజిప్ట్ రాజుల లిస్ట్. ఇది టుటన్ఖామన్ చనిపోయిన 75 ఏళ్ల తర్వాత వ్రాయబడింది. ఇందులో మనం చూస్తున్న రైట్ సైడ్ ఇమేజ్ అఖెనాటన్ తండ్రి, అంటే టుటన్ఖామన్ తాతగారైన అమెనోన్టెప్ IIIది. లెఫ్ట్ సైడ్ ఇమేజ్ టుటన్ఖామన్ తర్వాత వచ్చిన హోరమ్హాప్ది. మధ్యలో తన తండ్రి తాను మిస్ అయ్యారు. అంటే ఈజిప్ట్ చరిత్రలో వారు ఉన్నట్టే చూపించలేదు. కానీ అఖెనాటన్ నిర్మించిన అమన్నా అనే రాజధాని, అక్కడ నిర్మాణాలు, జెటినిజం, ఇవన్నీ హోరంకి అమెనోన్టెప్ IIIకి మధ్యలో అఖెనాటన్ ఉన్నాడు అని ప్రూవ్ చేశాయి. టూట్ కేవలం 10 సంవత్సరాలు పాలించడం, హోరం తన ఆనవాళ్లను జరిపేయడం, సీక్రెట్గా ఖననం చేయడం వల్ల అఖెనాటన్కి హోరంకి మధ్యలో ఒక ఫారో ఉన్నాడని ఈజిప్ట్ చరిత్రలో లేదు. 1920లో టుటన్ఖామన్ సమాధి బయటపడడం, ఆ సమాధిలో ఏ ఫారోకి దొరికినంత నిధి దొరకడంతో ఈ టుటన్ఖామన్ ఫేమస్ అయ్యాడు. అఖెనాటన్ మీద DNA టెస్ట్ చేసే వరకు ఇతను అఖెనాటన్ కొడుకు అని, 18వ రాజవంశానికి చెందిన లాస్ట్ ఫారో అని తెలియదు. అప్పటి వరకు కేవలం అఖెనాటన్ మాత్రమే 18వ రాజవంశానికి ఆఖరి పాలకుడు అనుకునేవారు. టూట్ సమాధి దొరికిన తర్వాత మాత్రమే అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఏ ఫారోకి దొరికినంత ఇన్ఫర్మేషన్ టూట్కి దొరికింది. నిజం ఏమిటంటే 1920 ముందు వరకు టుటన్ఖామన్ అనే ఫారో ఉన్నాడని ఈజిప్ట్ హిస్టరీలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. క్లిస్ బ్లాగర్ 5 నేను మీకు క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇంకా నా ఇన్ఫర్మేషన్ రాంగ్ అనుకుంటే మీకు కొన్ని అథెంటికేట్స్, ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంటరీస్, హిస్టోరియన్స్ టాక్స్ పంపిస్తాను. కాపీరైట్ ఇష్యూ వల్ల అవి నేను ఇక్కడ చూపించలేను. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండ్ కాంప్లిమెంట్. బ్యాక్ టు అవర్ కంటెంట్. ప్రతి సివిలైజేషన్ పతనానికి కారణం దాని చివరి దశలో మొదలవుతుంది. కానీ ఈజిప్ట్ పతనానికి బీజం మొదటి రాజవంశ కాలంలోనే పడిందంటే మీరు నమ్ముతారా? దానికి కారణం కూడా అప్పటి ప్రజలే అంటే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, ఎర్లీ డైనాస్టిక్ పీరియడ్ సమయంలోనే ఈ నాగరికత పతనానికి కారణమైన బీజం పడింది. అది ఎలా అంటే 3100 BCకి ముందు ఈజిప్ట్, అప్పర్ ఈజిప్ట్, లోయర్ ఈజిప్ట్ అని రెండుగా ఉండేదని మనం చెప్పుకున్నాం కదా. ఆ రెండు ఈజిప్ట్లను 3100 BCలో నార్మన్ అనే రాజు ఏకం చేశాడు. ఈ నార్మన్ అనే రాజు దిగువ ఈజిప్ట్కి చెందినవాడు. దీంతో మా ప్రాంతం రాజు ఈజిప్ట్ మొత్తాన్ని కలిపాడని అత్యుత్సాహంతో అక్కడ ప్రజలు నార్మన్ని ఈజిప్ట్ గాడ్ అయిన హోరస్కి ప్రతిరూపంగా దేవుళ్ళ పూజించడం మొదలుపెట్టారు. రాను తర్వాత ఫారోలు ప్రజలు నెత్తి మీద కాడడం మొదలుపెట్టారు. ఈ డివైన్ కింగ్షిప్ వల్లే రాజును దేవుళ్ళ చూడడం, ఆ రాజు దైవాంశ సంభూతుడిగా భావించడం, అందులో నుంచి నియంత్రిత భావాలు రావడం, ప్రజలను హింసించడం, ఎంత హింసించినా దేవుడిగా భావించిన ప్రజలు ఏమీ అనకపోవడం, రాను ఎలా అయిపోయిందంటే ఫారోని దేవుడితో సమానంగా చూసే స్థాయి నుంచి దేవుళ్ళ చూసే స్థాయికి వచ్చేసింది. అది చివరికి ఒక దేవుడిని రద్దు చేసి సొంత దేవుడిని సృష్టించే స్థాయికి వచ్చేసారు ఈ ఫారోలు. ఫారోలకి ఇలాంటి దేవుడి స్థాయి ఇవ్వడానికి కారణం మొదటి రాజైన నార్మన్ని దేవుళ్ళ పూజించడం. ఇదే ఈజిప్ట్ పతనానికి ఒక కారణమైంది. అసలు చెప్పుకోవాలంటే ఈ ఈజిప్ట్ పతనానికి మిగతా కారణాలకు కూడా మూల కారణం ఈ డివైన్ కింగ్షిప్ విధానమే. అంటే అఖండ ఈజిప్ట్ ఏర్పడినప్పుడే దాని పతనానికి కూడా బీజం పడిందన్నమాట. ఈ ఈజిప్ట్ పతనానికి మరో కారణం నైల్ నది. అసలు ఈజిప్ట్ నాగరికత ఇంత గొప్పగా, సుసంపన్నంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణమే ఈ నైల్ నది. అలాంటి నైల్ నది ఈజిప్ట్ పతనానికి కూడా కారణమైంది. మొదట్లో నైల్ నది వరదలు క్రమ పద్ధతిలో ఉండేవి. ఈ నదికి 3 సీజన్స్గా పొంగేది. దాన్ని ఆధారం చేసుకుని వ్యవసాయాన్ని మలుచుకునే వాళ్ళు ఈ ఈజిప్షియన్స్.
అంతేకాదు ఈ వరదలు వచ్చేటప్పుడు సారవంతమైన మట్టిని మోసుకొచ్చేవి. దానివలన నైల్ నది తీర ప్రాంతం ఎంతో సారవంతమైన పుష్కలమైన పంటలు పండేవి. రాను రాను సహారా ఎడారి విస్తరించడం వలన ఈజిప్ట్లో వర్షాలు పడడం తగ్గిపోయింది. వర్షాధార నది అయిన నైల్ నదిలో కూడా నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో పంటలు పండడం తగ్గిపోయింది. అదే సమయంలో ఈజిప్ట్లో అయితే అతివృష్టి లేదా అనావృష్టిలాగా వాతావరణం మారిపోయింది. విపరీతమైన అతివృష్టి వలన అప్పటిదాకా నైల్ నది డెల్టా ప్రాంతంలో ఉన్న సారవంతమైన నేలలు కొట్టుకుపోవడం ఆరంభమైంది. దీంతో వ్యవసాయ దిగుబడి తగ్గి అది ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. పిరమిడ్స్. అవును ఫ్రెండ్స్, ప్రపంచ నాగరికతల్లో ఈజిప్ట్ను ప్రత్యేకంగా నిలిపిన ఈ పిరమిడ్సే ఈజిప్ట్ పతనానికి కూడా ఒక కారణం. ఈ భారీ నిర్మాణాలు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నవి. శ్రామిక శక్తిని, ఫారో యొక్క విలువైన సమయాన్ని ఎక్కువగా ఈ పిరమిడ్స్ నిర్మాణం పైన పెట్టడం వలన రాజ్యాన్ని పటిష్టం చేయడం వంటి వాటిలో చాలా వెనకబడిపోయింది. అంతేకాదు ఇంత భారీ వ్యయము, ఇంత భారీ నిర్మాణాలు చేపట్టినా కూడా ఫర్దర్గా ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండేది కాదు వీటి వల్ల. ఈ దొలతనం స్వదేశీ తిరుగుబాటులో కనిపించకపోయినా విదేశీ దండయాత్రలప్పుడు బయటపడింది. అఖినాటన్ 18వ రాజవంశానికి చెందిన ఫారో. ప్రజలచే ద్వేషించబడిన అత్యంత నియంతైన రాజు. ప్రజలను హింసించేవాడు. ఈజిప్షియన్స్ బహుదేవతారాధకులు. దాదాపుగా 1500 మంది దేవుళ్లను పూజించేవారు. ఇది అఖినాటన్కి నచ్చేది కాదు. అందుకే ఈ బహుదేవతారాధనని నిర్మూలించాలి అని అఖినాటన్ తన రాజధాని ఖైరో వదిలి 300 కిలోమీటర్ల దూరంలో ఒక రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అదే అమర్నాథ్. ఈ రాజ్యాన్ని నిర్మించడానికి 3 లక్షలకు పైగా చిన్నపిల్లలనే ఉపయోగించాడు. వారు చచ్చేదాకా నిర్దాక్షిణ్యంగా పనిచేయించుకున్నాడు. అంతేకాదు కొత్త మతం ఎటినిజంను స్థాపించి అందరూ ఏటన్ని మాత్రమే పూజించాలని శాసనం కూడా చేశాడు. ఈ మతం గొడవలు పడి రాజ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. చుట్టుపక్కల రాజ్యాలతో స్నేహ సంబంధాలను వదిలేశాడు. దీంతో అప్పటిదాకా ఎన్ని చేసినా ఫారోని దేవుళ్ళ చూసిన ప్రజలు తమ మత విశ్వాసాల్లో జోక్యం చేసుకున్న రాజు పట్ల, రాజవంశం పట్ల తిరుగుబాటు చేశారు. ఇనుము కూడా ఈజిప్ట్ పతనానికి ఒక కారణం. ఈజిప్ట్ ప్రజలకి ఇనుము తెలియదు, లేదా ఈజిప్ట్లో దొరికి ఉండదు. ఒకవేళ తెలిసినా కూడా దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో తెలిసి ఉండకపోవచ్చు. అందుకే వీరి ఆయుధాలు బ్రాంజ్ లేదా రాగితో చేసేవాళ్ళు. ఇవి ఇనుముతో పోల్చుకుంటే అంత బలమైనవి కాదు. అందుకే విదేశీ దండయాత్రలు జరిగినప్పుడు వారి ఇనుపు ఆయుధాల ముందు నిలవలేక వారి యుద్ధ నైపుణ్యం అద్భుతంగా ఉన్నా కూడా ఓడిపోయారు. అంతర్కుటుంబ వివాహాలు. ప్రజలు ఫారోని దేవుళ్ళ భావించడంతో ఫారోలు కూడా తమను తాము దేవుళ్ళ భావించుకునేవాళ్ళు. తమ రక్తం పవిత్రమైనదిగా నమ్మేవాళ్ళు. సాధారణ ప్రజలతో కలిస్తే తమ రక్తం అపవిత్రం అవుతుందని సొంత అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య వివాహాలు జరిపించేవాళ్ళు. వారి వివాహాల్లో మ్యాక్సిమం దూర బంధుత్వం అంటే సోదరుల పిల్లల మధ్య వివాహం జరిపించడమే. అంత దారుణంగా ఉండేది ఈ ఫారోల వివాహ వ్యవస్థ. అందుకే రాను రాను వంశపారంపర్య వ్యాధుల వలన శారీరకంగా, మానసికంగా వైకల్యంతో పుట్టడం మొదలుపెట్టారు. దీనికి నిదర్శనమే టుటన్ఖామున్ అంగవైకల్యం. తను ఒక్కడే కాదు, తన తండ్రి అఖినాటన్, తాత అమోనెంటెప్ III కూడా ఈ జన్యు సంబంధమైన వ్యాధులతో బాధపడిన వారే. ఈ జన్యు సమస్యలు ఎంత ముదిరిపోయాయి అంటే చివరికి సరైన ఒక బిడ్డకు కూడా జన్మ ఇవ్వకుండానే టుటన్ఖామున్ మరణించే అంత, 18వ రాజవంశం సర్వనాశనమయ్యే అంత. ఇప్పటి వరకు చెప్పుకున్నవి ఈజిప్ట్ అంతర్గత పతనానికి కారణాలు. సాంస్కృతిక మతపరమైన పతనం 523 BCEలో పర్షియన్ రాజు కాంబిసెస్ ఈజిప్ట్ని ఆక్రమించుకోవడంతో మొదలైంది. ఇదే ఈజిప్ట్ సంస్కృతికి మొదటి పతనం. మాసిడోనియా రాజైన అలెగ్జాండర్ ది గ్రేట్ 333 BCEలో ఈజిప్ట్ని ఆక్రమించుకోవడంతో మతపరంగా భారీ మార్పులను చూసింది. అప్పటి వరకు ఫారోలు, పర్షియన్ రాజుల క్రూర పాలనతో విసిగిపోయిన ప్రజలు మాసిడోనియన్ పాలనను అంగీకరించారు. ఇక్కడి నుంచే ప్రజలు పాలకులు దేవుళ్ళు కాదు మనుషులే అని నమ్మడం మొదలుపెట్టారు. దీంతో ఈజిప్ట్ దేవుళ్ళు ఫారోల మీద మెల్లమెల్లగా నమ్మకం సడలిపోతూ వచ్చింది. ఇదే సమయంలో మాసిడోనియన్ మహారాణి అయిన క్లియోపాత్ర గురించి రకరకాల వదంతులు ఈజిప్ట్లో వ్యాపించడం మొదలుపెట్టాయి. దీంతో ఈజిప్ట్ రాజకీయ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకుని రోమన్స్ ఈజిప్ట్ని ఆక్రమించుకున్నారు. ఈ సమయంలో రోమన్ ప్రావిన్స్లో అన్నిట్లో క్రిస్టియానిటీ అధికార మతంగా ఉండేది. సో ఈజిప్ట్లో కూడా ఈ క్రిస్టియానిటీని అధికార మతం చేశారు. ఇదే ఈజిప్ట్ కల్చర్లో జరిగిన అతి పెద్ద మార్పు. 6 శతాబ్దాల రోమన్ పాలన చాలా మతపరమైన, సాంస్కృతిక మార్పులకు లోనైంది. చాలా వరకు ఈజిప్ట్ తన అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి వచ్చేసింది. ఇదిలా ఉండగా 7వ శతాబ్దంలో అరబ్బులు ఈజిప్ట్ని ఆక్రమించుకున్నారు మరియు ఇస్లాంని పరిచయం చేశారు. ఇదే ఈజిప్ట్ సంస్కృతికి చివరి అధ్యాయం. అరబ్బులు దాదాపుగా అందరినీ ఇస్లాంలోకి మార్చేశారు. ఈజిప్ట్ పురాతన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా దేవాలయాలు, ఫారోల విగ్రహాలను మొత్తం ధ్వంసం చేసేశారు.
ఇప్పుడు ఈజిప్ట్ ఎలా మారిపోయింది అంటే, పురాతన సంస్కృతి సాంప్రదాయాలు, మత ఆచారాలు, ఈజిప్ట్ దేవుళ్ళను పూజించే ఒక్క ఈజిప్షియన్ లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈజిప్ట్లో 90% పైగా ముస్లిమ్స్, 9% పైగా క్రిస్టియన్స్, 1% ఇతర మతాల వారు ఉన్నారు. పురాతన ఈజిప్ట్ మతాన్ని ఆచరించే వారి సంఖ్య 0. ఇలా ప్రజలే సొంతంగా మొదలుపెట్టిన డివైన్ కింగ్షిప్ విధానం, పవిత్ర రక్తం అనే భ్రమలో తప్పులు చేసిన ఫారోల పాలన, తమకి ప్రాణాధారమైన నైల్ నదే తమని కష్టాలు పాలు చేయడం, రోమన్స్ తెచ్చిన క్రిస్టియానిటీ, అరబ్బులు తెచ్చిన ఇస్లాం మొత్తం కలిసి స్వర్గంలో వర్ధిల్లిన ఈజిప్ట్ సంస్కృతిని నామరూపం లేకుండా చేసేశాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.